తిరుపతి సరౌండింగ్ వాళ్ళు అంటే మనము ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా మంచి బిర్యానీ తినందే మనం తిరిగి ఇంటికి రాలేము. అందుకని నేను ఈ రెస్టారెంట్ని ఎంచుకోవడం జరిగింది. ఇదివరకు ఫ్యామిలీతో ఇక్కడికి పోయి తినడం జరిగింది. అందుకని ఇక్కడికే మన యూట్యూబ్ జర్నీ బిర్యానీలది వీడియో ఫస్ట్ టైం ఇక్కడి నుంచే పెట్టాలని నేను ఇక్కడికే వచ్చాము. వచ్చి లోపల ఎంట్రన్స్ ఇది మొత్తం గ్రీన్ మ్యాట్స్తో అండర్ గ్రౌండ్లో ఉంటుంది. లోపల ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ. మనం కూర్చోవడానికి కానీ బాగుంటుంది. ఈ గుడ్ ఫుడ్ అనే కాడ అందరూ సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇది ఎంట్రన్స్. ఫిష్ ఆక్వారియం చాలా బాగుందబ్బా. చేపలు పెద్ద పెద్దవి. కొద్దిసేపు వాటిని చూస్తూ చిన్నపిల్లాడు అయిపోయా. లోపల సిట్టింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళకాడ ఐటెం చాలా దొరుకుతాయి అబ్బా. ఫుల్ టేస్ట్తో ఐటమ్స్ చాలా బాగుంటాయి వీళ్ళకాడ. నాకైతే చాలా ఇష్టం ఈ రెస్టారెంట్లో తినాలని. స్పీడ్గా మనకు సప్లై కూడా బాగా చేస్తారు. నాకు బాగా ఆకలేస్తూ ఉంటే తొందరగా దా అబ్బాయి అని చెప్పాను. ఆ అబ్బాయితో తొందరగా తీసుకొచ్చేసాడు. నేను వచ్చి మటన్ బిర్యానీ, చికెన్ స్పెషల్ దమ్ బిర్యానీ తీసుకున్నాను. క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ సూపర్గా ఉంటాయి ఇక్కడ. ఫుల్గా తినచ్చు. ముక్కలు వచ్చి 5 పీసు పడ్డాయి. మటను ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంటుంది మటన్ బిర్యానీ ఇక్కడ. ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తే మటన్ బిర్యానీ ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది మటన్ బిర్యానీ. మెతుకులో అద్భుతమైన టేస్ట్ మనకు తెలుస్తుంది. అంత బాగుంటుంది మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ అంటే ఎక్కడైనా అంతే కదా. ఆ మటన్లో ఉండే ఆ ఫ్లేవరే అలా ఉంటుంది. సూపర్గా వచ్చింది మటన్ బిర్యానీ. అక్కడ మటన్ బిర్యానీ అంత బాగుంటుంది. అంటే చికెన్ బిర్యానీ కూడా బాగుంటుంది. కానీ చికెన్ మటన్లో మనం పోటీ పెట్టుకుంటే మటనే గెలుస్తుంది కాబట్టి మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చి చికెన్ బిర్యానీ. ఒక ఎగ్గు, ముక్కలు వచ్చి కూడా 4-5 ముక్కలు వచ్చాయి. పెద్ద ముక్కలు వచ్చాయి. చికెన్ బిర్యానీ కూడా బాగుందబ్బా. అబ్బా పెద్ద ముక్క, సూపర్ టేస్ట్, బాగా వచ్చింది బిర్యానీ. చికెన్ బిర్యానీ కూడా ఎక్సలెంట్గా ఉంది. మొత్తానికి ఆ బ్యాక్గ్రౌండ్, ఆ డార్క్ బ్యాక్గ్రౌండ్లో ఆ ఫుల్ ఏసీలో ఆ బిర్యానీ తింటూ కూల్ వాటరు చాలా బాగుంది సెట్టింగు. చికెన్ బిర్యానీ కూడా బాగా వచ్చింది. క్లైమాక్స్లో ఎగ్ తినేసా. ఎగ్ కూడా నీట్గా బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు. ఇంకా బిర్యానీ మనం తిన్నాక థమ్స్అప్ తాగకపోతే మనకు అరగదు కదా. ఇంకా బిర్యానీ తిన్నాక దానికి చివరన ఈ థమ్స్అప్తో ముగించకపోతే మనకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి